హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చేపలు ఫ్రై చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. ముందుగా అరకిలో చేపలు, బంగారు చేప ఇది కడిగి క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారము, సాల్టు, గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర మొత్తం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నది. మిరియాల పొడి మొత్తం కలిపి మిక్స్ చేసి ఒకేసారి వేయించి పొడి చేసి పెట్టుకున్నాం. అండ్ కార్న్ ఫ్లోర్. సరే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కార్న్ ఫ్లోర్ 1 స్పూను, అండ్ కారం 1 స్పూను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అండ్ 1/2 స్పూను సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్, ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర మొత్తం కలిపి మిక్సింగ్ పౌడరు 1 స్పూన్. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఆయిల్ 2 స్పూన్లు వేసి కలిపి ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఊరనిచ్చి, ఆ తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి మూత పెట్టేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఫ్రై చేద్దాం. ఓకేనా? ఆయిల్ కాగింది, వేడెక్కేసింది. ఇంకా చేపలు ఫ్రై చేసేసుకుందాం ముక్కల్ని. ఓకే, ఒక సైడ్ కాగిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకుందాం. బౌల్లో తీసేసుకున్నామండి. బాగా ఫ్రై అయింది. కొత్తిమీర పైన కొంచెం చల్లుకొని సర్వ్ చేసుకొని తింటే చేపల ఫ్రై రెడీ. ఓకే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.